హలో అండి, అందరికీ నమస్కారం. నేను మా పిల్లల కోసం హెల్తీ బిస్కెట్స్ చేశానండి. అవి ఎలా చేయాలంటే, ఫస్ట్ ఒక కప్ రాగి పిండి తీసుకోవాలి, హాఫ్ కప్ గోధుమ పిండి, తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ తీసుకోవాలండి. డ్రై ఫ్రూట్ పౌడర్ రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి, చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఒక పించ్ బేకింగ్ సోడా వేయాలండి, అది ఆప్షనల్, కానీ వేస్తే టెక్స్చర్ బాగుంటుంది. దాని తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, మీ దగ్గర గీ ఉంటే గీ, లేకపోతే బటర్ కూడా యూస్ చేయొచ్చండి. ఒకవేళ 1 year లోపు అయితే అన్సాల్టెడ్ బటర్ యూస్ చేయండి. నేనైతే ఇక్కడ గీ యూస్ చేస్తున్నానండి, ఓన్లీ హోమ్ మేడ్ గీ మాత్రమే యూస్ చేశానండి మా ట్విన్స్కి. అండ్ దీంట్లో మనం ముందుగా ఒక హాఫ్ కప్ మిల్క్లో జాంగ్రీ, అయితే మీ దగ్గర బెల్లం కావాలంటే బెల్లం, లేకపోతే డేట్స్ పౌడర్ దొరుకుతుందండి మనకి, డేట్స్ పౌడర్. నేను ఇక్కడ డేట్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ డేట్స్ పౌడర్ తీసుకొని హాఫ్ కప్ మిల్క్లో బాగా మిక్స్ చేయాలండి. అది కూడా దీంట్లో మనకు తగ్గినట్టు, అది మొత్తం ఒకటేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం కలుపుతూ మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలండి. మరీ పిండి టైట్గా ఉండొద్దండి, మరీ లూజ్గా ఉండొద్దు. సో ముట్టుకుంటే మెత్తగా ఉండాలి, అలా అని చేతికి అంటకుండా ఉండాలండి. ఆ టెక్స్చర్ వచ్చేది వరకు కొంచెం బాగా కలుపుకోండి. ఈ బిస్కెట్స్ పిల్లలకి నిజంగా చాలా హెల్తీ అండి. ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేది కాకుండా, ఒకవేళ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తినడం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ బిస్కెట్స్ చేసి మీరు వాళ్ళ చేతికి ఇచ్చారంటే అది చాలా స్మూత్గానే ఉంటాయండి. బిస్కెట్స్ అన్నాం కదా అని చాలా హార్డ్గా ఉండవు. సో హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా మీ పిల్లలకి ఇవ్వచ్చండి. దీంట్లో షుగర్ ఉండదు, మైదా ఉండదు, కాబట్టి బయట కొని ఇచ్చేయడం కన్నా ఒక 10 minutesలో మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కలుపుకున్న ముద్దను ఒక 10 minutes పక్కన పెట్టి, మళ్ళీ దాన్ని చపాతీలాగా కొంచెం మందంగా ఇట్లా బాల్స్ లాగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నా దగ్గర పిల్లలది బాటిల్ క్యాప్ ఉంటే దాంతో నేను సర్కిల్గా చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఒక బేకింగ్ ట్రేలో పెట్టేసేయాలి. ప్రీ హీటెడ్ ఉన్న ఓవెన్ ఆర్ ఓటీజీలో ఆర్ ఎయిర్ ఫ్రైయర్లో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీకు అందుబాటులో ఉన్న దాంతో, ఒకవేళ మీ దగ్గర ఓవెన్ కానీ ఓటీజీ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ లేదు అనుకుంటే, ఒక గిన్నెలో సాల్ట్ వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes దాన్ని ఖాళీగా ప్రీ హీట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీరు ఈ బిస్కెట్స్ అన్ని పెట్టుకున్న ప్లేట్ దాంట్లో పెట్టేసి ఒక 15 minutes దాన్ని బాగా బేక్ అవ్వనివ్వాలి. నేను ఓటీజీలో చేశాను కాబట్టి 170 degrees సెంటిగ్రేడ్కి ఆల్రెడీ 15 minutes ప్రీ హీట్ చేసుకొని తర్వాత 10 minutes బేక్ చేసుకున్నానండి. డీటెయిల్డ్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.